తీసుకువెళ్ళాలి అనే నినాదం అయితే ఫలించిందనే చెప్పాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ద్వారా కొంత అభివృద్ధి సాధించింది. సో ఇక మనం తెలుగు రాష్ట్రాలకి ఒకసారి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ లోక్సభ స్థానాల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. గతంలో ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో ఆ తీర్పు అనేది ఇప్పుడు ఫలితాల్లో ప్రతిబింబించింది. 4 స్థానాలకే కేవలం వైఎస్ఆర్సీపీ పరిమితం అవ్వటం అనేది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా జీర్ణించుకోలేని అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజల తీర్పు అనేది మరొకసారి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే ఎంపీ స్థానాలు కూటమికి కట్టబెట్టడం ద్వారా వారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎన్డీఏ కూటమికి 21 స్థానాలను కట్టబెడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వారి లక్ష్యం ఒకటే, రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత తమ భవిష్యత్తుకు కేంద్రం నుంచి నిధులు రావాలి. ఆ దిశగానే సంపూర్ణమైన మెజార్టీని ఈసారి ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. 21 స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి అనేది లీడ్లో ఉంది. ఈ 21 స్థానాలు అనేది ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో లోక్సభలో ఎన్డీఏ కూటమికి చాలా కీలకమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి కూడా ఇటు చంద్రబాబు నాయుడిని సంప్రదించింది. కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే బాబు మద్దతు ఇస్తారనుకోవాలి. ఎందుకంటే పొత్తులో భాగంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ 21 సీట్లతోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే కలలు కంటూ ఉన్నారో, తమ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక దశాబ్దం గడిచిపోయింది, రానున్న దశాబ్దంలో అయినా అభివృద్ధి దిశగా అడుగులు పడాలి అంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రజలైతే తీర్పునిచ్చారనే చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ని చూస్తున్నాం. కాంగ్రెస్ లోక్సభలో ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ కడపలో ఆమె విజయం సాధించలేకపోయారు. గట్టి ప్రత్యర్థి అవినాష్ రెడ్డితో పోటీ పడ్డారు. మొత్తంగా అయితే ఎన్డీఏ కూటమి 21 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు, కాంగ్రెస్ అనేది ఖాతా తెరవలేదు. మొత్తంగా ప్రజల అభిమతం అయితే మరొకసారి బహిర్గతమైంది. తమ ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి ప్రజలైతే ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన విషయాన్ని మనం ఈ ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ని మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక మొత్తం 175 స్థానాలకు ఎలక్షన్ జరిగింది. సో ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు, జేఎస్పీకి 2, టీడీపీకి 16 స్థానాలు. అంటే లోక్సభలో టీడీపీ 16 స్థానాల్లో గెలుపొందింది, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది, జనసేన 2 స్థానాల్లో గెలుపొందింది, వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. సో మొత్తంగా అయితే ప్రజల తీర్పు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. తమ ఆకాంక్షలు నెరవేర్చేవారు ఎవరైతే ఉంటారో వారికే పట్టం కట్టారో. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు ఆ ఆకాంక్షలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఎలక్షన్స్లో రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ ఫలితాలను చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ లేదు, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాలేదు, ఎన్నో దశాబ్దాల నాటి కళ పోలవరం అనేది కూడా నెరవేరలేదు. ఇవన్నీ నెరవేరాలి అంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలి, కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది ప్రజలు సుస్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆ దిశగానే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్కి వద్దాం. రైట్, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగటంలో ఒక రకంగా చెప్పాలంటే ఇరు పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారాన్ని అయితే చేశాయి. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ 11 డిజిట్స్ అంటే 11 స్థానాలకు పరిమితం అవ్వడం అనేది ఎవరూ ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ కూడా ఇక్కడ ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో ప్రజలు ఏదైతే వైసీపీకి బ్రహ్మరథం పట్టారో ఈసారి వైసీపీకి ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే తిరస్కరించారనే చెప్పాలి. 20 మందికి పైగా మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. వైసీపీలో ఉన్న కీలక నేతలు కూడా ఓటమిని చవిచూశారు. సంక్షేమం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా ఉన్నప్పుడే ప్రజలు ప్రభుత్వాలకు మరలా పట్టం కడతారనేది ఈ రిజల్ట్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సంక్షేమం ఒక్కటే ప్రజల అభిష్టాన్ని నెరవేర్చలేదు. ప్రజల ఓటు పడాలి అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి అనేది మనం చూస్తున్నాం. 11 స్థానాలకు వైసీపీ పరిమితం అవుతుందని ఎవరు అంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేదు. టీడీపీ 135 స్థానాల్లో ఆధిక్యం దిశగా వెళ్తోంది. చాలా స్థానాల్లో, మెజార్టీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం కూడా సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏదైతే కూటమి దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేశారో ఆ కూటమి అనేది సత్ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. ఇక్కడ కూటమికి అడుగులు వేయటం కూడా ముఖ్యంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదు అని చెప్పే కూటమి అనేది ఏర్పడింది. ఆ దిశగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను అందించాయి. 135 స్థానాల్లో
టీడీపీ జయకేతనాన్ని ఎగరవేస్తుంది, ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి. అంటే మరొకసారి ప్రజలు చంద్రబాబు నాయుడు అనుభవానికి ఓటు వేశారు. రాజధాని లేని రాష్ట్రం, అదేవిధంగా పోలవరం ఎక్కడిదక్కడే ఆగిపోవటం, అనేక సమస్యలు. ఇక్కడ టీడీపీ ఒక విషయాన్ని కూడా, అంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ అనే దానిని ప్రజల్లోకి బలంగా టీడీపీ తీసుకువెళ్ళింది. వైసీపీ ప్రభుత్వం చేసిన ఏదైతే ఉందో ఆ పాలనలోని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళటంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారని చెప్పాలి. ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గురించి ఇక్కడ మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు ఈ వయసులో, అంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు హోరెత్తించాయి. ఆ ఎండల్లో కూడా అన్నీ తానై ప్రచారాన్ని హోరెత్తించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా తనని గెలిపిస్తే అభివృద్ధి ఉండబోతుందో చెప్పారు. ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, మరొకసారి తనకు అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టాలెక్కిస్తానని చెప్పి చంద్రబాబు చేసిన ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలను కదిలించాయి. ప్రజల్లో ఉన్న ఆవేశం, ఆక్రోశం అనేది ఓట్ల రూపంలో ఈరోజు టీడీపీ కూటమికి ఒక రకంగా ప్రపంచానికి సంబంధించి విజయాన్ని అందించిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక 135 స్థానాల్లో చంద్రబాబు పార్టీ తెలుగుదేశం విజయం సాధించింది. ఇక ముఖ్యంగా మరొక పార్టీ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటే కూటమిలో ఖచ్చితంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుకోవాలి. జనసేనలో 21 మంది అభ్యర్థులు విజయం సాధించడం అనేది ఒక రకంగా మిరాకిల్ అని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ను తలదన్నే రిజల్ట్స్ అయితే జనసేన నమోదు చేసింది. ఏదైతే ఉందో జనసేన లేకపోతే ఈరోజు కూటమి లేదు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్ వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ వేదికగా పొత్తు పొడిచింది. ఆ పొత్తుతోనే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ విజయాలు నమోదు కావడానికి కారణమైందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో అక్కడి నుంచే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక సమర శంఖారావాన్ని పూరించారు అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక పొత్తులో మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీని జతపరచడంలో, అంటే ఈ కూటమిలోకి బీజేపీ ఆహ్వానించడంలో, బీజేపీ కూటమిలోకి రావడంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు అనేవి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అన్నీ తానై నడిపించారు. చంద్రబాబు నాయుడికి, మోడీకి మధ్య విభేదాలు వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు కూడా ఒకరంటే ఒకరు బగ్గుమనుకున్న పరిస్థితులు. కానీ ఖచ్చితంగా ఇద్దరి మధ్య పొత్తు పొడవాలంటే ఒక వారధి అనేది ఉండాలి. ఆ వారధి తానయ్యారు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఎన్నో విమర్శలను కూడా మూటగట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నుంచి ముప్పేట దాడి పవన్ కళ్యాణ్ పై పడింది. ఈ కొన్ని సీట్లకే పరిమితం అవుతున్నారు, ప్యాకేజ్ స్టార్, ఇలాంటి ఎన్నో విమర్శలను కూడా పవన్ కళ్యాణ్ ఒక్క ఆన్సర్తో సమాధానం చెప్పారు. ఆ ఒక్క ఆన్సరే, నాకు నా ప్రయోజనాల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే నినాదంతోనే నేను ఈ కూటమిలో జాయిన్ అవుతున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే నాకు ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ విధంగానే అడుగులు పడ్డాయని చెప్పాలి. ఇక బీజేపీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుందనే చెప్పాలి. కూటమి వల్ల ఎవరైనా లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ బీజేపీ అనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇది కూటమి వల్లే అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల నుంచి, ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నమాట. సో ఇక్కడ సుజనా చౌదరి లాంటి ప్రముఖులు కూడా ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచి విజయం సాధించారు. మొత్తంగా కూటమి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలనైతే ప్రజలు ఇంత భారీ మెజార్టీ అనేది ఇచ్చారు. ఇక ఒకసారి మనం ఇక్కడ పార్లమెంటు స్థానాలను కూడా పరిశీలిద్దాం.